హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోటోషాపిక్స్. సో ఇవాళ మన ఫోటో ఎడిటింగ్లో చిన్న చిన్న అపోహలు అయితే ఉన్నాయి. సో అవి ఏంటంటే, మొట్టమొదటిది జేపీజీ వైట్ బ్యాలెన్స్ అండ్ రా ఇమేజ్ వైట్ బ్యాలెన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో రాలో వచ్చిన వైట్ బ్యాలెన్స్ అనేది జేపీజీలో రాదు అనేది ఉంటుంది. సో అది కూడా ఒక చిన్న అపోహే. సో ఇక్కడ ఇది రా ఫైల్ ఇది. సో రా ఫైల్కి జేపీజీ ఫైల్కి వైట్ బ్యాలెన్స్ అనేది ఏ చేంజ్ ఎలా ఉంది. అయితే ఇక్కడ టెంపరేచర్ అనే స్లైడర్ ఉంది కదా. సో లైట్ రూమ్లో ఉన్నాం మనం. ఇక్కడ మీకు చూస్తే కెల్విన్స్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ వామ్ కలర్స్ కావాలితే వామ్లోకి, నార్మల్గా కావాలితే నార్మల్లోకి. అయితే ఇక్కడ 3000, 4000, 5000 ఈ విధంగా వస్తున్నాయి. సో ఇక్కడ నేను దీన్ని ఇక్కడ సెట్ చేశా. అయితే మనం జేపీజీ ఇమేజ్, ఇది జేప్యాక్. సో ఇంతకుముందు చూసింది రా, ఇది జేప్యాక్. సో దీంట్లో సేమ్ టెంపరేచర్ తెచ్చుకోగలుగుతున్నాం, కానీ ఇక్కడ 26, 27 ఇలా వస్తాయి. సో అంటే రాలో వచ్చిన ఏదైతే వైట్ బ్యాలెన్స్ అనేది జేపీజీలో రాదు అనుకోవడం ఒక చిన్న అపోహ. రెండు వస్తాయి. సో కావాలితే ఇక్కడ నేను సింక్ చేస్తా. సో రెండు సింక్రనైజ్ అయితే చేశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది జేపీజీ ఇమేజ్. నేను రాలోకి వెళ్ళాను మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్. సో మైన్యూర్, చాలా చిన్న మైన్యూర్ అయితే ఉంది మనకి ఇక్కడ. చూడండి, రా ఏమో కొంచెం పింక్ టింట్లోకి వచ్చింది. సో అదే పింక్ టింట్ ఇక్కడ మనకు కావాలంటే మేబీ ఇక్కడ కొంచెం పింక్ అనేది ట్యూన్ చేసుకుంటే సేమ్ ఎగ్జాక్ట్ రెండు కూడా ఒకటే టెంపరేచర్లో ఉన్నట్టు, ఒకటే వైట్ బ్యాలెన్స్లో ఉన్నట్టు ఎగ్జాక్ట్గా వస్తాయి మనకి. రాకపోవడం అయితే ఏముండదు. ఇది మొట్టమొదట ఉన్న ఒక చిన్న అపోహ మాత్రమే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ప్రీసెట్స్. సో ప్రీసెట్స్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు అనుకుంటారు కొంతమంది. సపోజ్ ఇక్కడ ఇది ఒక ప్రీసెట్, నేను ఇక్కడ యూస్ చేసింది ఒక ప్రీసెట్. ఇప్పుడు వేయగానే మనకి ఇక్కడ మారింది, డిఫరెంట్ టోన్స్ అయితే వచ్చాయి మనకి ఇక్కడ. అయితే ఇప్పుడు నేను ఒక ప్రీసెట్ ఎంచుకున్నాను, కాకపోతే ఏమవుతుంది, ఓవర్ అయింది, ఇమేజ్ మీద ఎక్కువ పడింది. సో ఇక్కడ ట్యూనింగ్ అనేది అవసరం మనకి ఎంతో కొంత. అంటే వేసిన ప్రతి ప్రీసెట్ ఎగ్జాక్ట్గా మీరు తీసుకునే ప్రతి ఇమేజ్కి సూటబుల్ కాకపోవచ్చు. అంటే ఇక్కడ ఖచ్చితంగా మనకు కొంత వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రీసెట్ అనేది పర్టికులర్ ఇమేజ్ మీద డిజైన్ చేస్తారు. దాన్ని అన్ని కండిషన్స్లో తీసిన ఇమేజ్ల మీద వర్క్ అవుతుంది అనుకోవడం తప్పు. సో ప్రీసెట్స్ ఉంటే చాలు, వర్క్ ఈజీగా అవుతుంది అనుకోవడం తప్పు. సో అది కూడా ఒక చిన్న అపోహ. నెక్స్ట్, రా ఫార్మేట్లో తీయడం వల్ల మనం ఏదైనా ముందుకి వెనక్కి తీసుకొచ్చేయచ్చు అనుకుంటాం. సో హైలైట్స్ అనేవి ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయినా, ఎంత బ్లో అన్నట్టు అయిపోయినా, సో వాటిని వెనక్కి తీసుకొచ్చేయచ్చు అని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ అలా ఏం ఛాన్స్ అయితే ఉండదు. చూడండి, ఇక్కడ దీంట్లో స్కై డీటెయిల్స్ అనేవి ఏమన్నా కనిపిస్తున్నాయి, ఏం కనిపించట్లా, వైట్. ఇప్పుడు నేను ఇక్కడ హైలైట్స్ అనేవి డ్రాప్ చేస్తున్నా. కావాలితే ఇక్కడ హైలైట్ క్లిప్పింగ్ కూడా ఆన్ చేస్తున్నా. చూడండి, ఇది రెగ్యులర్గా ఉన్నప్పుడు చూడండి, ఇది రెగ్యులర్లో ఉంది. ఇక్కడ హైలైట్ క్లిప్పింగ్ ఆన్ చేస్తాను, ఇక్కడ ఓవర్ ఎక్స్పోజ్ అయిందని చూపిస్తుంది. నేను హైలైట్స్ అనేవి డ్రాప్ చేశాను. చేసిన తర్వాత చూడండి, మీ ఇక్కడ షాడోస్లో కొంచెం రికవరీ జరిగింది, కానీ ఇక్కడ హైలైట్స్లో ఏమైనా డీటెయిల్స్ అవి ఎడిషనల్గా రావడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినాయి, ఏం జరగలేదు. ఇప్పుడు అండర్ చేస్తే టోటల్గా మొత్తం అండర్లోకి వెళ్తే కొంచెం ఏదో వెనక్కి వచ్చేది, కానీ ఇది యూజబుల్ ఇమేజే కాదు. సో అంటే మనం ఏ టెంపరేచర్లో ఎంత కావాలి, దేని మీద ఫోకస్ చేయాలనే దాన్ని బట్టి జాగ్రత్తగా తీసుకోకపోతే ఎంత రాలో తీసినప్పటికీ కూడా మనకి ఫైల్ అనేది రికవర్ కాదు. నెక్స్ట్ ఇంకొకటి క్లారిటీ. సో క్లారిటీ అనేది ఇమేజ్ యొక్క అవుట్పుట్ని, క్వాలిటీని ఎన్హాన్స్ చేస్తుందా, సో ఆ ఇమేజ్ని మరింత క్వాలిటీగా చేంజ్ చేస్తుందా. సో అది కూడా ఒకసారి చూద్దాం. సపోజ్ ఈ ఇమేజ్ రెగ్యులర్ ఇలా ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడికి వస్తే క్లారిటీ అని చెప్పి ఉంటుంది. సో దీన్ని పెంచడం వల్ల ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే అది షార్ప్నెస్తో కొంచెం మనకి ఎంబోజ్డ్ లుక్ లాగా డెప్త్ క్రియేట్ అయినట్టుగా వస్తుంది. అయితే ఇక్కడ ఇది ఓవర్గా ఉంటే ఆర్టిఫిషియాలిటీ యాడ్ అవుతుంది అంతే తప్ప మనకేమీ క్వాలిటీలో ఏ చేంజ్ రాదు. కావాలంటే జూమ్ చేసి చెక్ చేసుకోండి. సో ఇది ఎలా ఉన్నప్పుడు ఎలా అయితే ఇమేజ్ ఉందో అలానే ఉంటుంది, అంతేగాని ఎడిషనల్గా మనకి అక్కడ కొత్తగా క్వాలిటీ అనేవి రాదు. ఇంకా చెప్పాలంటే ఓవర్ కాంట్రాస్ట్ అనేది యాడ్ అవుతుంది, ఓవర్ హైలైట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో
సో క్లారిటీ చేయడం వల్ల ఇమేజ్ క్వాలిటీ పెరుగుతుందని కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో అది రాంగ్. అంటే క్లారిటీ అనేది మైనస్ చేయడం వల్ల కొంత సాఫ్ట్నెస్ రావడం, ప్లస్ చేయడం వల్ల కొంత స్ట్రక్చర్ క్రియేట్ అవ్వటం, అంటే ఒక డెప్త్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఏ లెవెల్లో ఉండాలనేది ప్రతి ఇమేజ్కి వేరే అవుతూ ఉంటుంది. సో ఇది క్లారిటీ పెంచితే ఏదో క్వాలిటీ పెరుగుతుంది అనుకునేది కూడా ఒక మిత్. సో ఇందాక చెప్పినట్టు హైలైట్స్ బ్రింగ్ బ్యాక్ చేసుకోవడం, అంటే రా ఫైల్ వస్తే ప్రతిదీ హైలైట్ తగ్గిపోతుంది, క్లారిటీగా వచ్చేస్తుంది అనుకోవడం కూడా తప్పే. ఇక్కడ చూడండి, నేను వెనక్కి తీసుకొచ్చాను. ఇక్కడ ఆల్రెడీ కొంత డీటెయిల్స్ ఉన్నాయి, కొంత బ్లూ అనేది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో అందుకు అక్కడ మీకు ఒక రేంజ్లో బయటకు వచ్చింది. బట్ ఇంకా రిమైనింగ్ పోర్షన్ ఏదైతే ఉందో ఇక్కడ ఏం లేదు మార్పు, ఎందుకంటే అక్కడ తీసినప్పుడే పిక్లో ఏం లేదు. సో అందుకు రాలేదు. కాకపోతే షాడోస్ అనేవి కొంచెం బాగా వస్తాయి. సో అది షాడోస్ ఎలా వస్తాయి చూడండి. ఇప్పుడు షాడోస్ని పెంచిన తర్వాత ఇక్కడ కొంచెం ఎక్స్పోజర్ కూడా యాడ్ చేశాను, హైలైట్స్ని డ్రాప్ చేశాను. చూస్తే ఇప్పుడు చూడండి, ఎందుకంటే మనం మినిమం హైలైట్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉండేటట్టుగా పిక్ తీసుకున్నాం. అది మీకు జేపీజీలో తీసినా వస్తాయి, రాలో తీసినా కూడా వస్తాయి. కాకపోతే రాలో కొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే జేపీజీలో మీకు 50% ఉంటే రాలో మేబీ ఒక 70% ఉంటుంది. 100% అని కూడా చెప్పుకోకూడదు, ఎందుకంటే రా ఎలా పడితే అలా తీసేస్తే కూడా దాన్ని మనం ట్యూన్ చేసేయగలమంటే అది తప్పు. సో మినిమం అనేది మనం చెక్ చేసుకోవాలి, ఏ ఫైల్ అయినా సరే, అది జేపీజీ ఆర్ రా ఏదైనా సరే. సో వైట్ బ్యాలెన్స్ కూడా జేప్యాక్లో జరగదు, ఓన్లీ రాలో అయితేనే ప్రాపర్ వైట్ బ్యాలెన్స్ వస్తుంది అన్నది కూడా సో మిత్ అది. సో ఇవి మనకి మేజర్గా ఉండే అపోహలు అన్నమాట ఫోటో ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, లైట్ రూమ్ బెస్టా, ఫోటోషాప్ బెస్టా? సో రెండు రకాల జోనర్లకు సంబంధించిన, అంటే రెండు ఫోటో ఎడిటింగ్ సంబంధించినవే. కానీ ఇక్కడ ఇదేమో ప్యూర్లీ కలర్ బ్యాలెన్స్ అనేది చేసుకోవడం కోసం, అంటే మనం ఒక 1000 ఇమేజెస్ టోటల్గా బ్యాలెన్స్ చేసుకోవడం ఇలాంటి వర్క్స్ ఉన్నాయి అనుకోండి. సో అలాంటి వాటికి యూస్ చేసేది లైట్ రూమ్. సో ఇక్కడ మనం ఎడిటింగ్ అనేది తక్కువ చెప్పాలంటే, గ్రేడింగ్ అనేది ఎక్కువ చేస్తాం. ఇక్కడ ఎడిటింగ్ అంటే మనం హీలింగ్ బ్రష్ టూల్తోటో లేకపోతే స్టాంప్ టూల్స్ ఇలాంటివి వాడి ట్యూన్ చేయడం అన్నది చాలా కష్టం, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ ఫోటోషాప్లో అది చాలా ఈజీ పని. అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ పిక్స్ గ్రేడ్ చేయడం అనేది టఫ్ ఇక్కడ, ఎందుకంటే ఇది కంపోజిటింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్, ఇది గ్రేడింగ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్. సో ఇవి రెండు క్లబ్ అయితేనే అల్టిమేట్ ఫోటో అవుట్పుట్ అనేది మనకి ఇవ్వగలుగుతాం, ఇంకా మంచి రిజల్ట్స్ బయటకు ఇవ్వగలుగుతాం. సో ఏది బెస్ట్ అంటే రెండు కూడా 50-50 ఇక్కడ. సో ఇది ఉంటే చాలు, ఇది ఉంటే చాలు అనుకోవడానికి ఉండదు, రెండు కంపల్సరీ ఫోటో ఎడిటింగ్లో వాటి పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఏది వన్ ఈజ్ ద బెస్ట్, రెండోది అంత కాదు అనుకోవడానికి అయితే ఉండదు అనమాట. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.